సంధ్యా థియేటర్ మూవీ లవర్స్కి అయి ఉండొచ్చు, టీఎఫ్ఐ బానిసలకి అయి ఉండొచ్చు, మన టీఎఫ్ఐ హీరోయిన్కి అయి ఉండొచ్చు, మన టీఎఫ్ఐ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి అదొక పుణ్యక్షేత్రం అనమాట. ఎందుకంటే ఏ సినిమా అయినా సెలబ్రేషన్ చూడాలి అని అంటే ఖచ్చితంగా ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్కి వెళ్ళాలి. అక్కడే ఏ సినిమా అయినా సరే అసలు సెలబ్రేషన్స్ అంటే ఏరా అనేలా చేస్తారనమాట. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన గుంటూరు కారం నుండి ఇప్పుడు రిలీజ్ అయిన పుష్ప దాకా సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ జరుగుతాయని చెప్పి మనం అందరం అనుకున్నాం. ఎందుకంటే నేను సంధ్యా థియేటర్లో నాకు బాగా గుర్తున్నప్పుడు చూసినటువంటి సినిమా సాహో అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్. నేను వెళ్ళి ఇంకోసారి వెళ్ళకూడదు అనుకున్నా. ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నానంటే అక్కడ సినిమా అర్థం కాదు. మీరు థియేటర్లో అడుగుపెట్టి సినిమా చూడండి, మీకు మ్యాక్సిమం అర్థం కాదు. ఒకడేమో స్క్రీన్ ఎక్కుతాడు, ఒకడేమో డ్యాన్స్ చేస్తాడు, ఒకడేమో సీట్ ఎక్కుతాడు. అసలు ఏ మాత్రం కూడా అర్థం కానటువంటి మిస్టరీ అనమాట. నిజంగా సంధ్యా థియేటర్ అనేటటువంటిది ఓన్లీ టీఎఫ్ఐ కాదు, ప్రతి ఒక్కరికి కూడా అదొక ఇదని చెప్తా అనమాట. మన విజయ్ తలపతి గారు కూడా సలార్ సినిమా చూడటానికి అనుకుంటారు సంధ్యా థియేటర్కి రావడం జరిగింది అని చెప్పి న్యూస్ కూడా మనం విన్నాం. అది సంధ్యా థియేటర్ లెవెల్ గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా హైదరాబాద్లో సినిమా ప్రస్తావన వస్తే సంధ్యా థియేటర్ తర్వాత ఏదైనా ఉంటుంది. అలాంటి సంధ్యా థియేటర్లో ఒక ఘోరమైనటువంటి తప్పిదం జరిగింది. చరిత్రలో ఇదే మొదటిసారి ఇలా జరగటం, ఎక్కడా జరగలేదనమాట. ఒక ఫ్యామిలీ సినిమా చూడటానికి వెళ్ళింది. ఒక తల్లి ఒక కొడుకు అక్కడ తొక్కిసలాట్లో పడి తల్లి అయితే మరణించింది, కొడుకు అయితే అస్తవద గురయ్యాడనమాట. కొడుకు పరిస్థితి కూడా విషమంగా ఉందన్నమాట. దాని మీద చాలా అంటే చాలా ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట. అసలు తప్పెవరిది? అక్కడ జరిగినటువంటి తప్పుకి మనం ఎవరిని నిందిద్దాం? అల్లు అర్జున్ నిందిద్దామా? అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానులను నిందిద్దామా? లేకపోతే పోలీస్ వ్యవస్థను అందామా? థియేటర్ మేనేజ్మెంట్ అందామా? థియేటర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి దగ్గర 1500 నుండి 2000 వసూలు చేసింది. మరి మినిమం బాధ్యత కదా, మినిమం బౌన్సర్లు పెట్టాలి కదా. ఆ పెట్టకుండా వాళ్ళు ఎందుకు వదిలేశారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీని గురించి నిన్నే అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయ్యారనమాట. చాలా బాధగా ఉంది. నేను ప్రతి సంవత్సరం సంధ్యా థియేటర్కి వెళ్తూనే ఉంటా, అక్కడ సినిమా చూస్తూనే ఉంటా, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఘోరం జరగలేదు. ఇది ఈసారి ఇలా జరగడం చాలా అంటే చాలా బాధాకరం అని చెప్పి నేనైతే పోయిన ప్రాణాన్ని తిరిగి రాలేను. నేను ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి నా తరపు నుండి మూవీ టీం తరపు నుండి 25 లక్షలు ఎస్క్రేష్ చేస్తామని చెప్పి ఆయనైతే ప్రకటించిందనమాట. 25 లక్షలు చాలా అంటే చాలా తక్కువ అబ్బాయి. ఎందుకంటే అక్కడ తొక్కిసలాట్లో చచ్చిపోయింది. అండ్ మెయిన్ కారణం పోలీసులు ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ రావటం వల్ల అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయాం అనేటటువంటిది పోలీసులు తెలియజేస్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే పోలీసులు అల్లు అర్జున్ అంటే వచ్చేటటువంటి ఇంటిమేషన్ ఏమాత్రం కూడా పోలీసులకు ముందుగా ఇవ్వలేదంట. దానివల్ల ఆయన మీద కొన్ని సెక్షన్లు కేసు కూడా నమోదైంది అనేటటువంటి విషయం కూడా మనం చూసామన్నమాట. ఈ విధంగా ఈయన వల్ల ఇన్ని తప్పులు జరిగాయి కదా, అల్లు అర్జున్ గారి వల్ల కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి. అల్లు అర్జున్ 100% తప్పు ఉందని నేను అంటలా, కనీసం ఒక 10% కారణం అవుతుంది కదా. మరీ 25 లక్షలు ఇవ్వడం ఏదైతే ఉందో అంత ఇదిగా అనిపించలేదు అనమాట. ఎందుకంటే సినిమాకి డే 1 295 కోట్లు వచ్చాయి. అల్లు అర్జున్ గారు సినిమా కోసం 300 కోట్లు తీసుకుంటుండో. అలాంటిది ఇంకా ₹1 కోటి ఇస్తే బాగుండేది అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో ఇక్కడ మరి మెయిన్ నేను కొన్ని రీజన్స్ మాట్లాడతా, పచ్చిగా మాట్లాడతా, జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు ఎన్ని మాట్లాడినా, ఎవరిని ఎన్ని తిట్టినా, ఇక్కడ అల్లు అర్జున్ తిట్టినా, ఇటు మైత్రి మూవీ మేకర్స్ తిట్టినా, ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ టార్గెట్ చేసినా కానీ పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేము. ముందేందంటే అది ప్రీమియర్ షోలో మ్యాక్సిమం లేడీస్ రారు. లేడీస్ని దేశపోవడం అంటే పెద్ద రిస్క్ అనమాట. ఎందుకంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఆదిపూర్ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సీట్లో ఎవడెవడో కూర్చుండు. అసలు వాడు తప్పదాగా ఒకడు కూర్చుండు, ఒకడు తాగి వాంతులు చేసుకుంటుండు, ఒకడేమో 10 షాట్స్ తీసుకొచ్చి థియేటర్లో పెరుగుతుండు, ఒకడేమో థియేటర్కి వెళ్ళి థియేటర్లో చింపుతున్నాను అనమాట. ఆదిపుష్ అప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేనైతే ఫేస్ చేశా. 2000 పెట్టి కొనుక్కున్నా ఆదిపుష్ టికెట్. అలాంటిది నాకు కనీసం కూర్చోడానికి సీట్ లేక నించోనైతే సినిమా చూడటం జరిగింది. చాలా అంటే చాలా ఘోరం అది. ఆ తర్వాత కొద్దిగా సీరియస్గా తీసుకొని బౌన్సర్లు పెట్టడం, బాడీ కట్లు పెట్టడం లాంటిది థియేటర్ వాళ్ళు అయితే చేసేసారనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కనీసం సెక్యూరిటీని అయితే పెట్టాలన్నమాట. బౌన్సర్స్ని పెట్టచ్చు కదా. బౌన్సర్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక ₹1000 ఇస్తే సరిపోద్ది. ₹1000 ఇస్తే ఎట్ట లేదన్నా కానీ వాళ్ళు ఒక 1,00,000 ఇన్వెస్ట్ చేసినా కానీ బాగానే వస్తారు బౌన్సర్లు. ఒక అటుగా ఒక 100 మంది బౌన్సర్లను తెచ్చుకోవచ్చు. 100 మంది బౌన్సర్లు అంటే ఒక్కొక్క బౌన్సర్ ఎట్టలేదన్నా కానీ ఒక 10-20 మందిని కంట్రోల్ చేస్తారు. అలాంటిది అక్కడ ఉన్నటువంటి మొత్తం క్రౌడ్ని ఈజీగా ఒక 100 మంది బౌన్సర్లు అయితే కంట్రోల్ చేసేవాళ్ళు. అక్కడ థియేటర్ అయితే చాలా అంటే చాలా ఇచ్చేసింది అనమాట. థియేటర్ మేనేజ్మెంట్లో కూడా చాలా అంటే చాలా తప్పు ఉంది అనేటటువంటిది రియాలిటీ. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు రావటం, అల్లు అర్జున్ గారు చెప్పి రావాలి. ఇప్పుడు సార్ నేను ఈ విధంగా మరి ప్రీమియర్ చూడడానికి సంధ్యా థియేటర్కి వస్తున్నాను, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను నేను, ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా రావడం జరుగుతుంది అని చెప్పి అల్లు అర్జున్ గారు పోలీసులు కనీసం ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకునే వాళ్ళే. ఓకే అల్లు అర్జున్ వాళ్ళు వస్తున్నారు, ఈ విధంగా చేయాలనేటటువంటి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు. వాళ్ళకి ఏమాత్రం కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా థియేటర్కి రావడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పే అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా వాళ్ళు ప్రీమియర్స్కి వెళ్ళడం ఏదైతే ఉందో ఇది కూడా ఒక మిస్టేకే అనమాట. నేను చెప్పిన కదా లేడీస్ మ్యాక్సిమం వెళ్ళరు. అలాంటిది వీళ్ళంత డేర్ చేసి చూసినట్లయితే పాపం అక్కడ పడున్నటువంటి పిల్లగాడు
ఎంత ఉంది వాడి ఏజ్, తిప్పి కొడితే ఒక 15 సంవత్సరాలు ఉండో వాడికి ప్రీమియస్ తక్కువైనాయా? అంటే ప్రీమియస్ చూడాలి అవసరమా? అక్కడ ఎంత జనం ఉన్నారు, ఎంత తొక్కిసలాట జరిగింది అనేటటువంటిది ఆలోచించకుండా వాళ్ళ పేరెంట్స్ ఎలా పంపించారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా తప్పు జరిగిపోయినప్పుడు వామ్మో మాకు అన్యాయం జరిగింది, వామ్మో మాకు అల్లు అర్జున్ 10 కోట్లు ఇవ్వాలి, వామ్మో మా ఫ్యామిలీలో అన్యాయం జరిగిందంటే ఇప్పుడు వాడి ఏజ్ అంతా, అక్కడ ఉన్నటువంటి జనం అంతా, వాళ్ళు ఎవరిని చూడకుండా అలా డైరెక్ట్గా పంపించడం ఏదైతే ఉందో ఇది కూడా నాకైతే కరెక్ట్ అని అనిపించలేదు అనమాట. ఇక్కడ ఒక్కల తప్పు అయితే లేదు, మ్యాక్సిమం 5-6 వ్యవస్థల తప్పు అయితే ఉందనమాట. ఆ వ్యవస్థల తప్పు వల్ల ఒక నిండు ప్రాణం పోయింది, 2 నిండు ప్రాణాలు పోయాయి అనేటటువంటిది రియాలిటీ. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా చూడండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రీమియస్ క్యాన్సిల్, తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇంకా ప్రీమియర్ షోస్ ఉండో, బెనిఫిట్ షోస్ ఉండో అనేటటువంటిది ప్రభుత్వం డైరెక్ట్గా ప్రకటించేసింది అనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే మూవీ లవర్స్కి ఒక బాధే అనమాట. ఎందుకంటే ప్రీమియర్స్లో ఉన్నటువంటి ఎంజాయ్ ఎక్కడ కూడా ఉండదు. ఇది ఒక డెసిషన్ కూడా రాంగ్ అని చెప్తాను నేను. ప్రీమియర్స్ వల్ల ఏం కాలే. ఇప్పుడు ప్రీమియర్ చూసుకున్నట్లయితే అటు ఆంధ్ర నుండి ఇటు తెలంగాణ దాకా చాలా అంటే చాలా థియేటర్లో, అటు ఇటుగా ఒక 1200 థియేటర్లో ప్రీమియర్స్ అయితే పడ్డాయి. మరి అక్కడ ఏం జరగలేదేంది? అక్కడ జరగడానికి గల కారణం ఏంటంటే అల్లు అర్జున్ రావడం అనమాట. కాబట్టి ప్రీమియర్స్కి హీరోల్ని మేము రానియ్యం అనేటటువంటి స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది. అలా ఇవ్వకుండా ప్రీమియర్స్ రద్దు చేయడం కూడా ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ మూవీస్కి చాలా పెద్ద దెబ్బ అనమాట. గేమ్ చేంజర్ చూసుకున్నట్లయితే అది కూడా భారీ బడ్జెట్ మూవీ, దానికి కూడా ప్రీమియర్స్ 100% అవసరం. ఆ తర్వాత వచ్చేటటువంటి వస్తున్న సంక్రాంతికి, డాకు మహారాజు, వీటన్నిటి కూడా ప్రీమియర్స్ చాలా అవసరం. ఎందుకంటే హై బడ్జెట్ మూవీస్, ఒక పుష్పనే కాదు, కాబట్టి వాటికి కూడా ప్రీమియర్స్ పెడితే బాగుండేది అని చెప్పి నా ఫీలింగ్. ఇక ప్రీమియర్స్ ఉండవు అనేటటువంటిది కూడా నాకు కొద్దిగా బాధగానే అనిపించింది ఫ్రెండ్స్. ఎనీవే తప్పేదో జరిగింది అనమాట. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. సినిమా ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి చూడొచ్చు, ఎల్లుండి కాకపోతే ఇప్పుడు హెచ్డి క్వాలిటీలో ఉన్నాయి, రోజులో ఉండొచ్చు, బొమ్మలో ఉండొచ్చు, అవి కూడా చూసుకోవచ్చు. అంతేగాని మీ ప్రాణం పోతే ఎక్కడి నుండి తిరిగి వస్తుంది అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రాణం అనేటటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన ప్రాణం ఉంటే ఈ సినిమా కాదు 10 సినిమాలు చూసుకోవచ్చు. పుష్ప ది ర్యాంపేజ్ కాదు, శ్రీవల్లి ది రూల్ చూడొచ్చు, శ్రీవల్లి ది ర్యాంపేజ్ చూడొచ్చు. ఈ విధంగా 10 పార్ట్స్ అయితే చూసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. అభిమానం అనేటటువంటిది హద్దుల్లో ఉండాలన్నమాట. అభిమానం హద్దు దాటిందా మన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి గుర్తుపెట్టుకుంటే ఉత్తమం. అదే నేను ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. చాలా అంటే చాలా బాధాకరం. వీళ్ళకి కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇస్తే బాగుంటుంది అనమాట. ఏమో అల్లు అర్జున్ గారి తరపున 25 లక్షలు అయితే ఆయన ఇచ్చేశారు. జీవితాంతం ఆ ఫ్యామిలీకి అండగా ఉంటా అనేటటువంటిది కూడా ఆయన తెలియజేసిండు. ఎంతవరకు బాగానే ఉంది. నేను అల్లు అర్జున్ గారిని ఏమంటలే, మైత్రి మూవీ మేకర్స్ పిచ్చగా సంపాదించుకున్నారనమాట. ఒక్క షోలో ఈజీగా ఒక 10 కోట్లు వాళ్ళైతే ఎర్న్ చేస్తున్నారు. అందులో 1 కోటి రూపాయలైనా సరే ఆ ఫ్యామిలీకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్. ఇక మీద ఇలాంటి తప్పు జరగకూడదని చెప్పి పోలీసులు వారైనా, థియేటర్ మేనేజ్మెంట్ అయినా గట్టి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీని మీద ఒక వీడియో చేయమని చెప్పి చాలా మంది అడుగుతున్నారు, అందుకైతే వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఉంటా బై, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.